హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. మనమైతే ఇప్పుడు జీటీ మీద ఉన్నాం అండ్ మన ఇంటర్సెప్టర్ అఖిల్ వర్మ తీస్తున్నాడు. అది పవన్ వర్మ దా తిని పేరు పవన్ వర్మ. నిన్న నైట్ వేలింట్లో స్టే చేసాం. బ్రో నా ఇంకో గ్లౌజ్ ఎక్కడ పెట్టేశాను, ఇంకో గ్లౌజ్ ఎక్కడ పడేశాను. హ్యాండ్తో గ్లౌజే, సింగిల్ హ్యాండ్కి గ్లౌజ్ ఉంది, ఇంకో హ్యాండ్కి లేదు. సరే తిప్పుదాం. మనమైతే ఇప్పుడు కాకినాడలో ఉన్నాం. లైక్ నైట్ ఇక్కడ స్టే చేసాం. ఉప్పాడు బీచ్కి స్టార్ట్ అవుతాం. ఇప్పుడు ఒక హ్యాండ్ గ్లౌజ్ లేకుండా నడుపుతున్నా. ఎటు రూట్ ఎటు? స్ట్రైట్ చాలా ఎంత? ఓకే ఓకే గైస్, లెట్స్ స్టార్ట్. యాక్చువల్లీ ఇందాక రికార్డ్ అవుతుంది అనుకోండి, మీ పేర్లు చెప్పేస్తున్నాను నీట్గా. అప్పుడు ఇంకా ఆన్ చేశాను. ఎండ అయితే మంచి గట్టిగా ఉంది, ఫుల్ ఎండ. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా అర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. యాక్చువల్లీ ఇక్కడ చిట్టి పెసరట్టు ఫేమస్ అని చెప్పి బ్రో అక్కడికి తీసుకెళ్తే తినేసి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఇంకా హెల్మెట్స్ అవన్నీ తీసుకొని స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందేమో. అదేంటది అటుపక్క లెఫ్ట్లో? ఇదంతా సైడ్ ఏదో లేక్ ఏదో ఉంది, అటు ఇటు. అటు సైడ్ ఏమో ఉన్నాయి బ్రో ఫ్యాక్టరీసే. ఫ్యాక్టరీ వేస్టేజ్ వస్తుంది అనుకుంటా. ఆహా, కోరమండలా మా దగ్గర కూడా ఉన్నట్టుంది ఇది. సిండియా వెళ్ళే రోడ్లో ఉంటుంది, గాజువాక. అదే కదా రికార్డ్ అవుతుంది. ఓకే, ఇక్కడ రైట్కి వెళ్తే పోర్టా? అదే అర్థమైపోతుంది రోడ్డు చూస్తే. మా ఇంటి దగ్గర రోడ్లు గుర్తొస్తున్నాయి. రోడ్డు బాగానే ఉంటుందిగా. ఓకే ఓకే, ఏ బర్డ్స్ ఎగురుతున్నాయి. ఉప్పాడ బీచ్ అంటే ఇదే కదా, స్టోన్స్ ఉంటాయి సైడ్ అంతా, అవే కదా. బర్డ్స్ అయితే భలే ఎగురుతున్నాయి. అదిగో సూపర్ వస్తున్నాయి. అక్కడ కూడా బర్డ్స్ ఎగురుతున్నాయి. భలే ఉంది వ్యూ మాత్రం. ఇటు పక్క అంతా రైట్ సైడ్ సీ నుంచి వచ్చే వాటర్ అంట. అదే పోర్ట్ ఏరియాలోకి వస్తుంది ఇదంతా. అండ్ ముందనైతే ఏదో లైట్ హౌస్ కనిపిస్తుంది, చూద్దాం దగ్గరికి వెళ్ళిన తర్వాత. అండ్ ఇప్పుడైతే జస్ట్ మిస్, ఒక ఈగలు వచ్చి ఇలా టచ్ చేసి పైకి వెళ్ళిపోయింది సంపని. అసలు ఇటు నుంచి ఇలా వచ్చింది, ఏదో తీసుకుంది, ఇలా పైకి లేచింది ఒకేసారి మన ముందు నుంచి. అప్పుడే రికార్డింగ్ యాప్స్ అనవసరంగా. ఇటు సైడ్ వెళ్తే ఒక బీచ్ వచ్చింది, రైట్ సైడ్ కనిపిస్తుంది. రైట్ సైడ్ అంతా బీచ్, సేమ్ మా యారడ్ బీచ్లా ఉంది అచ్చం. చూద్దాం ముందుకెళ్ళిన తర్వాత. ఫస్ట్ టైం కదా ఉప్పాడు బీచ్. ఇప్పటి వరకు నేను ఎప్పుడు కాకినాడ రాలా, ఇదే ఫస్ట్ టైం. నిన్న చెప్పాను కదా బ్రో వాళ్ళు చెప్పి కలిసారని చెప్పి, ఒక ఇద్దరు 2 జీటీస్, ఈ జీటీ ఒకటి ఇంకో జీటీ ఒకటి, వాళ్ళిద్దరు కలిసారు. ఇక్కడికి వస్తే ఇంకో ఇంటర్సెప్టర్. వాళ్ళేమో అసలు యాక్చువల్లీ నేను హైదరాబాద్ వెళ్ళాల్సింది, మధ్యలో విజయవాడ దగ్గర ఆగి వెళ్దాం అనుకుంటే ఈలోపు వీళ్ళు కలిసారు దారిలో అనకాపల్లి దగ్గర. అక్కడేమో అడిగారు, బ్రో నువ్వు కూడా మాతో జాయిన్ అయిపోతావా, మేము కోనసీమ ఇవన్నీ తిరిగేసి వెళ్తాము 2 days అనేసి. సో ఇంకేముంది, నాకు పెద్దగా ప్లాన్స్ లేవు, హాలిడేస్ ఉన్నాయి 3 days. సో వీళ్ళతో ఇక్కడ అంతా తిరిగేసి ఆ తర్వాత హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతాం అని చూస్తున్నాం ఇక్కడి నుంచి. నేను నిన్న బ్లాగ్లో కూడా మెన్షన్ చేశాను నాకు వెళ్ళాలనిపిస్తుంది అని. లక్కీగా వాళ్ళే అలా అనగానే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. ఇక్కడ నుంచి కంప్లీట్ విజువల్ స్టార్ట్ అయింది బీచ్ది. అండ్ ఇటు నుంచి ఏదో వాటర్ వస్తుంది, ఇక్కడ కలుస్తుంది బీచ్లో.
ఇక్కడ ఏదో షూటింగ్ అవుతుంది. ఓకే, మన వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, ముందుకు వెళ్దాం. అన్నీ ఉండేవి. ఓకే ఓకే, ఇది ఉప్పాడ బీచా? కాకినాడ. ఓకే ఓకే, అదే ఇదంతా డ్రోన్ షాట్లో చూసామండి. అంతా ఉప్పెన మూవీలో ఉంటుంది కదా, సేమ్ బీచ్. ఇది కూడా బ్రిడ్జా? షూటింగ్ స్పాటా? వీళ్ళందరూ ఎవరు? సినిమాటోగ్రాఫర్స్ లాగా ఉన్నారు. ఓకే ఓకే, ఇలా వెళ్తే ఇక్కడికి వెళ్ళిపోతామా? దాని పేరేంటి? అదే అక్కడ అలాగా బండ్లు పార్క్ చేసి మా పాత రుషికొండ స్పాట్ అలానే ఉండేది ఒకప్పుడు, భలే ఉండేది అప్పుడులో. మామూలుగా ఈ సైక్లోన్ టైంలో అవి ముందుకు వచ్చేస్తుంది వాటర్. ఆహా, కంటిన్యూస్ అలాగనా? ఇక్కడ వరకు వచ్చేద్దా వాటర్? బా, ఈ లెవెల్కి వచ్చేస్తుందా దీని పైకి? ఆహా, సైక్లోన్ టైమ్స్లోనా? హుదూద్ అప్పుడు ఇక్కడ ముందుకు వచ్చి ఉంటుందిగా హుదూద్ 20. అదే సింగిల్ రోడ్డు, నేను ఇంకా డబల్ రోడ్డు అనుకున్నా. ముందుకెళ్తే డబుల్ రోడ్డు అవుద్దా? సింగిల్ రోడ్డే. ఫుల్ రాక్స్, భలే ఉంది అసలు. అమ్మా, రోడ్డు అయితే చాలా స్మూత్గా ఉంది ఇక్కడి నుంచి. అయితే ఇప్పటివరకు ఫుల్ గతకల రోడ్డు. చూద్దాం, కొంచెం బాగుంది ఇక్కడి నుంచి రోడ్డు. అమ్మా, ఎండలు ఎంత గంటగా ఉన్నారా బాబు ఇక్కడ. ఇప్పుడు జస్ట్ ఆగాము ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి రాక్స్ దగ్గర. ఆల్మోస్ట్ 3 బైక్స్ అందరూ ఆగామన్నమాట. చాలా ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాం. ఎంత ఎండగా ఉందంటే, ఇప్పుడు ఏదో బండి మీద ఉన్నా కాబట్టి గాలి వేస్తుంది ఎదురుగా, కొంచెం హాయిగా ఉంది. మరి బీచ్ దగ్గర కూడా ఫుల్ చంపేస్తుంది ఎండ. వాటర్ కారిపోతుంది. ప్లస్ హెల్మెట్ వేసుకున్నాను కదా, ఫుల్ అసలు. ఓ ఏంటి బ్రో సడన్ గొయ్యలు? షాక్ అయ్యా 2 నిమిషాలు. ఎక్కేసానేమో గోతులో. కానీ వెళ్తుంది ఎవరిది? కింద వెళ్తున్నారు. మనం లెఫ్ట్లో చూడు, కింద ఉన్నారు. అయ్యా, వాళ్ళు అయిపోయారు. బ్రో ఏంటి బ్రో ఇరిగిపోయింది? అవునా? ఏంటి బ్రో, ఇక్కడే కదా బస్ సీన్? ముందుకెళ్దాం, ఇటు వెళ్దాం. ఊరు వస్తుంది, ఆసియా వాళ్ళ ఊరు. అటు చూడు ఎలా వెళ్ళిపోతున్నాడు ఆ బండితో. బాబోయ్, అటు చూడు ఎలా వెళ్ళిపోతాడు తెలిసిన రోడ్ లాగా. బాబా భలే ఉంది బ్రో. ఇది ఉప్పాడ ఊరా? ఇది ఉప్పాడ ఊరా? ఇది ఉప్పాడ ఊరు. అది బీచ్. అండ్ ఇక్కడికి వాటర్ వెళ్తుంది ఫుల్గా. ఇదంతా బీచ్. ఇది ఉప్పాడ ఊరు. ఇక్కడితే ఎండ అనుకుంటా బీచ్. బ్రో ఇసుకలో దిగి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇసుకలో దిగి వెళ్తే బండి వేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. దీనిలో అసలు ఫ్యూయల్ లేదు చూడండి. ఇక్కడి నుంచి కొంచెం ఫ్యూయల్ కొట్టించుకొని యానం వెళ్తే నీట్గా యానంలో ఫుల్ ట్యాంక్ చేర్చుకోవచ్చు. 96 యానంలో 96 యానంలో